హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, అడ్వకేట్ పుష్పలత గారు మనతో ఉన్నారు. కొంచెం న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఓకే అండి. చాలా వరకు చూస్తే కనుక ఇప్పుడు ఫ్యామిలీస్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ మ్యారేజెస్ కొంచెం 1 years అయిన తర్వాత కూడా మనకు చాలా వరకు డైవర్స్ అనేది చాలా ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. డైవర్స్ అనేది తొందరగా తీసుకుంటారు, చిన్న చిన్న కారణాలు కూడా డైవర్స్ తీసుకుంటున్నారు. అసలు డైవర్స్ ప్రొసీజర్ ఏంటి మేడం? అసలు ఎలా వాళ్ళు అప్లై చేసుకోవాలి డైవర్స్ని? అది మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూస్ చేశాను, కానీ ఈ టాపిక్ నేను ఎన్నోసార్లు చెప్దాం అనుకున్నాను, కానీ ఆ సందర్భం రాలేదు. అయితే ఇప్పుడు ఏంటంటే ఎవరైనా డైవర్స్ అనేది భార్య కానీ భర్త కానీ ఎవరైనా అప్లై చేయాలి అంటే, ఫైల్ చేయాలి అంటే త్రూ అడ్వకేట్ ద్వారా ఫైల్ చేసుకోవాలి. అది కూడా ఏంటంటే వాళ్ళ మ్యారేజ్ అయ్యి 1 year అయి ఉండాలండి. మినిమం 1 year మ్యారేజ్ అయిన 1 year తర్వాత మాత్రమే వాళ్ళు ఒక కోర్టులో వాళ్ళ ఫైల్ చేయగలుగుతారు. డైవర్స్ పిటిషన్ అనేది ఫైల్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా డీప్గా చూస్తే కొన్ని సందర్భాల్లో ఈ మ్యారేజ్ అయ్యి 1 year అనేది ఎంత మ్యాండేటరీ, అసలు వాళ్ళిద్దరు విడిపోయి కూడా 1 year అయి ఉండాలి అనేది కూడా చూస్తారండి కొంతమంది జడ్జెస్. ఇన్ జనరల్ ఏంటి, వీళ్ళు ఎప్పుడైతే గొడవ పడ్డారు, మనస్పర్ధలు అయిపోయినాయి, వచ్చేసేసి ఎమ్మటే అడ్వకేట్ అప్రోచ్ అయ్యి మాకు వితిన్ 15 days, వితిన్ 20 days, వితిన్ 2 months అని చెప్పి అంటారు. కానీ ఇవన్నీ మనము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని క్రాస్ చేసి రాలేము ఇక్కడికి. అండ్ ఇంకోటి ఏంటంటే దీనిలో 2 రకాలుగా ఉంటాయండి ప్రొసీజర్స్. అది ఇద్దరికి ఇదే ప్రొసీజర్. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా కానీ వాళ్ళు కంటెస్టెడ్ డైవర్స్ అంటారు. ఎవరైనా ఒక్కళ్ళే డైవర్స్ ఇవ్వడం, అదర్ పార్టీకి ఇష్టం లేదు, ఒక్కరికే ఇష్టం, వాళ్ళతోటి ఉండలేకపోతున్నారు. సరే వాట్ ఎవర్ ఇట్ మే రీజన్ ఏదైనా కానీ ద హస్బెండ్ వస్తారు. కొన్ని సందర్భాల్లో వైఫ్స్ వస్తారు. వాళ్ళ ఉన్న సర్కమ్స్టాన్సెస్ బట్టి వాళ్ళు వస్తారు, వచ్చి ఫైల్ చేయడము అనేది, అంటే దాన్ని కంటెస్టెడ్ డైవర్స్ అంటాము. ఇంకొకటి ఏంటంటే సెకండ్ టైపు మ్యూచువల్ డైవర్స్. మ్యూచువల్ డైవర్స్ అంటే ఇద్దరు కలిసి మనం వద్దు, ఇక ఉండలేము, ఇద్దరికి పడట్లేదు, దీని బదులు మనం విడిపోయి వేరుగా బ్రతకడం మేలు అనుకున్న సందర్భాల్లో కొంతమంది ఇద్దరు కలిసి వస్తారు. అది మ్యూచువల్ డైవర్స్ అంటాము. ఈ 2 సందర్భాల్లో కూడాను ఏ సందర్భంలో మన హిందూ లా యాక్ట్ అండ్ మన ఇండియాలో దీని చట్టం ఏం చెప్తుందంటే వాళ్ళ మ్యారేజ్ అయ్యి మినిమం కంపల్సరీ 1 year అయ్యి ఉండాలి. ఫస్ట్ థింగ్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే మ్యూచువల్ డైవర్స్లో వాళ్ళు ఫైల్ చేసిన 6 monthsకి ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ రోజు వాళ్ళిద్దరూ వచ్చేసేసి మాకు వద్దనుకుంటున్నాము అని చెప్పి జడ్జి గారికి ఆ రోజు అంతా పడుతుంది. ఆ రోజంతా కోర్టులో మాట్లాడుకొని వీళ్ళిద్దరు మేము నిజంగా వద్దనే విడిపోతున్నాం, మనస్ఫూర్తిగా మా ఇద్దరి మధ్యలో గొడవలు అవుతున్నాయి కాబట్టి వద్దనుకున్నా అని చెప్పి ఆ విధంగా డైవర్స్ తీసుకోవచ్చు. అంటే 6 months డ్యూరేషన్ ఉంటుంది. అదే కంటెస్టెడ్ డైవర్స్లో డ్యూరేషన్ అనేది ఏ అడ్వకేట్ చేతిలో ఉండదండి. 99%. ఎందుకు మేడం? అసలు ఎందుకు అంటే ఇది డిపెండ్స్ అపాన్ ద కోర్టు. ఇక్కడ మెయిన్గా కోర్టు అనేది 10% డిపెండ్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు వచ్చి అంటారు, మేడం మేము కేసు మీ దగ్గర ఫైల్ చేసి 1 year అయిపోయిందండి, ఏంటండి ఇంతవరకు మాకు పురోగతి కనిపించలేదంటే, ఈ కొన్ని సందర్భాల్లో నేను ఇప్పుడు చెప్పినట్టుగా అది డిపెండ్స్ అపాన్ ద పార్టీసే. ఆ విషయం వింటే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే మామూలంగా లేట్ అవుతుందా, మేమేం చేస్తున్నాం, ప్రతి వాయిదాకు అటెండ్ అవుతున్నామా, ఇక్కడ క్వశ్చన్ అది కాదు. ఇది కొంతమంది, నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది అడ్వకేట్స్ డైరెక్షన్ వల్ల అవుతుందా లేకపోతే వీళ్ళ డైరెక్షన్ వల్ల అవుతుందా ఏంటంటే ఇద్దరు సెటిల్మెంట్కి రారండి. అది ఇక్కడ ఏం జరగాలి అంటే మ్యూచువల్ డైవర్స్లో ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరూ పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని మాట్లాడుకోవడము. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమన్నా కట్నం ఇచ్చి ఉంటే ఆ కట్నము వీళ్ళు రిటర్న్ అడగడము, ప్లస్ ఏమన్నా ఆర్నమెంట్స్ ఉంటే అవన్నీ ఎవరి వాళ్ళు తీసేసుకోవడము, పిల్లల గురించి ఏం చేయాలి అనేది మాట్లాడుకోవడం, ఇవన్నీ జరిగిపోతాయి. అప్పటికే వాళ్ళు మాట్లాడుకొని మ్యాక్సిమం అడ్వకేట్ దగ్గరకు వస్తారు. ఆ సందర్భంలో మాత్రమే మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళగలుగుతాం. ఇక్కడ బాగా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కంటెస్టెడ్ డైవర్స్ కూడా ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగిందో అప్పుడే క్లోజ్ అవుతుంది.
అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, పార్టీసే ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరగాలి. ఇప్పుడు ఎంతోమంది అడ్వకేట్స్ అంటారు, అడ్వకేట్స్ చెప్తే ఏ పార్టీ వినరండి, వాళ్ళు ఏం చిన్న పిల్లలు కాదు. ఇంకోటి ఏంటంటే, అమ్మ మీరు వద్దు, ఇప్పుడు సపోజ్ అమ్మాయి 50 లక్షలు డిమాండ్ చేసింది అబ్బాయిని, అడ్వకేట్ వచ్చి నువ్వు 50 లక్షలు ఎందుకు, నువ్వు 5 లక్షలు తీసుకో అంటే వింటారా వాళ్ళు? వినరు. ఏంటండి నేను మీ దగ్గరకు వచ్చింది ఎందుకు, మీకు ఇంత ఫీజు ఇచ్చింది ఎందుకు, మీరు నాకు అంత డబ్బు ఇప్పిస్తారని కదా, మీరు అలా కాకుండా మీరు ఆ విధంగా మాట్లాడతారు. మళ్ళీ అడగడం ఏంటండి మా కేసు ఇన్ని రోజులు అయిపోయింది, మీ దగ్గరకు వచ్చి మా కేసులో పురోగతి ఏం కనిపించలేదేంటండి, ఏం చెప్తాము? ఇప్పుడు ఏంటంటే మ్యూచువల్ డైవర్స్లు ఎందుకు అయిపోతున్నాయి, వాళ్ళిద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయిపోయింది అప్పటికే. పోనీ మీరు కంటెస్టెడ్ డైవర్స్ కావాలని ఒక అడ్వకేట్ దగ్గరకు వచ్చారు, అదర్ పార్టీకి నోటీస్ వెళ్ళింది, త్రూ కోర్ట్ ద్వారా వెళ్ళింది, ఇద్దరు కలిసి ఓకే, ఇద్దరు అటెండ్ అవుతున్నారు. ఒక పార్టీకి ఇష్టం లేదు, ఒక పార్టీకి తనకి ఇష్టం లేదు, అంటే అతనితో కలిసి ఉండడం ఇష్టం లేదు, కానీ షీ ఈస్ డిమాండింగ్ సమ్ అమౌంట్ అడుగుతోంది. ఎందుకు? ఆ అమౌంట్ దగ్గర ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు జరిగి దానివల్ల ఆవిడేం అడుగుతోంది. ఇంకొకటి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, అసలు కట్నం ఇవ్వకపోయినా, ఏదో 5 లక్షలు 10 లక్షలు కట్నం ఇచ్చినా కానీ, పిల్లలు లేకపోయినా కానీ వాళ్ళ దానికి తగ్గట్టుగానే అడగాలి. ఆ విధంగా కాకుండా కోట్లల్లో అడిగేస్తున్నారు. నాకు అక్కడ స్థలం ఉంది కదా, మా మామగారి పేరు మీద ప్రాపర్టీ ఉంది కదా, 3 కోట్లు ఉంటుంది అది. మొన్న కేసులో అమ్మాయి ఇచ్చిన కట్నం 2 లక్షలు. ఇప్పుడు వీళ్ళు అడిగింది అది, వాళ్ళు ఇచ్చింది అది, దానికి మనం తప్పేం కాదు. సరే అసలు కట్నం తీసుకోకపోయినా మంచిదే, కట్నం తీసుకోవడమే నేరం, సరే అయినా ఇచ్చిపుచ్చుకుంటున్నారు, ఇచ్చారు. ఆవిడ డైవర్స్కి వచ్చింది, ఆ కేసు కట్నానికి సంబంధం లేదు, ఇతర కారణాల చేత డైవర్స్కి వచ్చింది. ఆవిడ డిమాండింగ్ ఎంత ఉంది, 1 crore అడుగుతుంది. ఇచ్చింది 2 లక్షలు. పిల్లలు కూడా లేరు. ₹1 కోటి ఎక్కడి నుంచి ఇస్తారమ్మా డబ్బులు? ₹1 కోటి అవసరం లేదండి. డబ్బులు మా మామగారి పేరు మీద ఉండంటే, మామగారికి ఇంకా 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఊరుకుంటారా? విడాకులు అయిపోయిన పిల్లలు లేని, ఇప్పుడు ఈ మాటలు కొంతమందికి చేదుగా అనిపిస్తాయి. పిల్లలు లేరు వీళ్ళిద్దరికి, విడాకులు అయిపోయినాయి. మోరోవర్ ఆ విడాకులు అయిపోయిన కోడలికి, అంటే ఆ కొడుక్కి వాటా కింద ఇప్పుడు ఆయన ఆస్తి మిగతా పిల్లలందరూ కలిసి అమ్మేసి ఇస్తారా, లేకపోతే ఎలా ఇస్తారు? ఎలా ఒప్పుకుంటే మరి ఇతనికి ఇంకొక పెళ్లి చేసుకోవాలి కదా తర్వాత, మరి వచ్చే భార్యకి ఏమి ఇస్తారు, పిల్లలకి ఏమి ఇస్తారు? పోనీ మీరు ఇచ్చింది మీరు రీజనబుల్. ఇక్కడ ఏంటంటే రీజనబుల్గా అడగాలి. ఇప్పుడు మాదే మొన్న ఒక రీజనబుల్గా అడిగి వాళ్ళిద్దరూ మా ఒప్పందానికి వచ్చి సెటిల్మెంట్ చేసుకుంటే తొందరగా క్లోజ్ అయిపోతుంది. అప్పుడు దాన్ని మళ్ళీ మ్యూచువల్గా కన్వర్ట్ చేసేసి క్లోజ్ చేస్తాం. అలా కాకుండా కొంతమంది కేసుల్లో ఏం లేదండి, ఆవిడ రెడీగా ఉంది డైవర్స్కి, మనం ఇలా డైవర్స్ నోటీస్ పంపంగానే ఆవిడ ఓకే అనేస్తుంది అనేసి చెప్తే మేమేం చెప్తాము, ఓకే అండి, అది ఆమె చెప్పిందంటే వెంబడే నోటీస్ అందుకొని ఆమె ఓకే చెప్పిందంటే వెంబడే డైవర్స్ వచ్చేస్తే అని చెప్పేస్తాం. ఆవిడ ఆ విధంగా ఫైల్ చేసిన కేసుల్లో 4 సంవత్సరాలైనా ఆవిడ మళ్ళీ రాదు. ఆవిడ వస్తుంది, కోర్టుకు వస్తుంది, ఆవిడ విడాకులకు ఒప్పుకోదు. వీళ్ళు ఏంటండి మీ ఆ కేసు తొందరగా అవ్వట్లేదు అంటారు. మీరు చెప్పింది ఏంటి? ఆవిడ వచ్చిన రోజే విడాకులకి అంగీకారంగా ఉందండి అని మీరు చెప్పారు. మరి ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఇద్దరు పార్టీలు మీరిద్దరు జడ్జి ముందు అటెండ్ అవుతున్నారు. అటెండ్ అయినప్పుడు మేము అబ్బాయి తరపున అటెండ్ అవుతున్నాం. సపోజు మేము విడాకులు కావాలన్నా ఆవిడ విడాకులు వద్దు అని ఫైట్ చేస్తుంది. అక్కడ జడ్జి గారు ఇద్దరు మాట వింటారు, ఇద్దరు అడ్వకేట్స్ వేరైనా కానీ ఇద్దరు మాట వింటారు. దాన్ని ఆమె వద్దు అంటే ఎందుకు వద్దు అంటుంది, ఈయన ఎందుకు విడాకులు వద్దు అంటుంది, ఈయనేమో విడాకులు ఎందుకు అనేది దాని నుంచి ఆ కేసు ఏమవుతుంది, ప్రొలాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎందుకు జరిగింది ఇది? సరే పార్టీల వల్ల డిలే అయ్యింది. సో ఈ కేసులో అంటే భర్త కావాలి అని అడుగుతుంది కాబట్టి అలాంటి కేసులు డిలే అయినా పర్వాలేదు. పోనీ ఎందుకంటే చట్టమైన ఏం చేస్తుంది, భార్యాభర్తను కలపడానికే చూస్తుంది తప్పితే ఎవరిని విడదీయాలని చూడదు.